కల్కి పూసిన కాడ గువ్వ గుడ్డు పెట్టినట్టు తిప్పలవాడి పని చేసిన వాళ్ళు ఒకళ్ళు, తీర్మానం మీద వచ్చి అనుభవించేటోళ్ళు ఇంకొకళ్ళు. అట్లయితే మరి ఎవరికైనా మనసు ఖరాబ్ అవుతుంది, మంచిగా అనిపించదు. ఇట్లనే జగిత్యాల జంపింగ్ ఎమ్మెల్యే చేయబట్టి షై పార్టీకి రాజీనామా పెట్టిన జీవన్ రెడ్డి సారు అట్లిట్లా మళ్ళా కొత్త ప్రయాణం చాలు చేయడానికే తయారైండు. తొలుత సంధి సార్ మీద గట్టిగా పారం చూపిస్తున్న కార్ పార్టీ వాళ్ళు ఈసారి ఇంటికి పోయి ఆహ్వానం పలికిర్రు. మరిగా ఏమేం ముచ్చట్లు నడిచినాయో చూడాలి కదా. చలో. పెద్ద మనిషి కారెక్కుతాడని చానొద్దుల సంది వినిపిస్తున్న ముచ్చట్నే గానీ బేస్తారం నాడు ఇక కుండ బద్దలు వచ్చిండు సారు. గులాబీ లీడర్లు అంతా కలిసి జీవన్ రెడ్డి సార్ ఇంటికి పోయిండ్రు. కారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కారు పార్టీ ఎమ్మెల్యేలు అంతా ఊడిపోయిండ్రు. ఇక ఏండ్ల సంది జీవన్ రెడ్డి సార్ ఇంటి కాడైనా ఆఫీస్ కాడైనా చెయ్యి పార్టీ జెండాలు, చెయ్యి పార్టీ లీడర్ల అడావిడి తప్ప వేరే కనిపించకపోయేది. కానీ తొలుతసారి గులాబీ లీడర్ల హంగామా నడిచింది. జీవన్ రెడ్డి సార్ అనుచరులు, కారు పార్టీ కార్యకర్తలు, లీడర్లు అంతా కలిసిపోయినరు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు ఘనంగా స్వాగతం పలికిండ్రు. ఇక అన్ని తీర్ల మాట ముచ్చట్లు ఒడిచినాక బయటకు వచ్చిండ్రు పెద్ద మనుషులు. తొలుత కేటీఆర్ సార్ ఏమన్నాడో చూడండి. కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాం. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. కాదన్నట్టు ఇంకో దిక్కు ఏండ్ల సంధి పనిచేసిన చెయ్యి పార్టీని ఇడిచిపెట్టినందుకు ఆయాల బాధపడ్డాడట. గాని ఇప్పుడు కారు పార్టీ వాళ్ళు ఆహ్వానం పలికినందుకు మస్తు సంబరంగా ఉన్నది అన్నట్టు మాట్లాడిండు జీవన్ రెడ్డి సారు. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచనకు అనుగుణంగా మీరు ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. మా పాత సాన్నిధ్యం మాత్రం నెమరు వేసుకోవడానికి కొరకు వారికి అలవాటు పోతున్నా. అంతే తప్ప దీంతో పార్టీలో చేరడం అనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ డే పార్టీలో బీఆర్ఎస్లో చేరుతున్నా అని చెప్పని నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్. మొత్తానికి పెద్ద మనిషి కారెక్కుడు ఖాయమైంది. అయితే ఇప్పుడు ఎట్లయితే కారు పార్టీ వాళ్ళు జీవన్ రెడ్డి సార్ ఇంటికి పోయినరో అట్లనే జీవన్ రెడ్డి సార్ కూడా మళ్ళీ కేసీఆర్ సార్ ఇంటికి పోయి కలుస్తాడట. పాత దోస్తాను ఓసారి నెవరేసుకుంటారట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కారు పార్టీ లీడర్లందరితోని జీవన్ రెడ్డి సార్కు మంచి సుట్రిక ఉన్నదని చెప్పేటాలకు కేటీఆర్ సారు ముసిముసి నవ్వులు నవ్విండ్రు. మొత్తానికి పెద్ద మనిషి రాకతోని జగిత్యాల కారు పార్టీ వాళ్ళ బలగం ఇంగిత పెరిగినట్టే అనుకుంటారు అందరూ. ఇంకో దిక్కు చెయ్యి పార్టీలో ఉన్నప్పుడేమో కారు పార్టీ వాళ్ళని తిట్టిండు, మరి ఇప్పుడేమో పొగుడుతాండు. గట్టెట్లుంటదని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ లీడర్లు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో లభించినటువంటి అవకాశాలు 14 మార్లు బీఫామ్ తీసుకున్నట్టు నాయకుడు ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరు. అవకాశాలు వచ్చాయి, కానీ సందర్భాన్ని బట్టి మెదులుకొని ఉన్న పరిస్థితులు బట్టి మెదుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారు పార్టీని వదిలినారు. ఆయన ఏ విమర్శ చేసినా కాంగ్రెస్ నాయకత్వం కానీ రాష్ట్రంలోని ప్రజలు కానీ దాన్ని విశ్వసించే పరిస్థితి లేరు. చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు గిట్లున్నాయి. మొత్తానికి అట్లిట్లా జీవన్ రెడ్డి సారు కారెక్కుడు ఖాయమైంది. మరి ఇప్పటి సంది జగిత్యాలలో రాజకీయం ఎట్టెట్ట నడుస్తుందో ఏమవుతుందో చూడాలి. ఓ దిక్కు అమరావతి పనులు ఆగకుండా పరుగులు పెట్టిస్తుర్రు ఏపీ సర్కారోళ్ళు, ఇంకో దిక్కు అమరావతి వద్దు మావిగన్ ముద్దు అని అంటుర్రు ఎగస్ పార్టీలు. తాపకోసారి మీటింగ్లు పెట్టి మావిగన్ ముచ్చట్లు చెప్తున్నాడు మాజీ సీఎం. తక్కువ ఖర్చులో పని అయిపోతుంది అన్నట్టు మరీ చెప్తున్నాడు. ఉత్త చెప్పుడే కాదు, ప్రచారం కూడా గట్టినే చేస్తుర్రు ఫ్యాన్ పార్టీలు. ఇక చూడుర్రి ఎట్లా నడుస్తున్నాయో మావిగన్ ముచ్చట్లు. రాజధాని ముచ్చట్లతోని ఏపీ రాజకీయం భలే రౌండ్గా నడుస్తుంది. ఇప్పుడు సర్కారోళ్ళు అమరావతిని అన్ని తీర్ల సాగబెడుతుంటే ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు మావిగన్ ముచ్చట్లు ముంగటేసుకుంటుండ్రు. మాజీ సీఎం జగన్ సారు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 జాగాలను కలిపి రాజధాని చేయాలి అని తాపకోసారి చెప్తున్నాడు. చెప్పుడే కాదు, ఇగో తాడేపల్లిలో ఉన్న పంక పార్టీ వాళ్ళ పాత ఆఫీస్ కాడ జగన్ సార్ ఇంటి కాడ పెద్ద ఫ్లెక్సీలే కట్టించిండ్రు. గా ఫ్లెక్సీల మీద మావిగన్ కావాలి అన్నట్టు రాసిండ్రు. ఇదొకటే కాదు, ఎగస్ పార్టీ లీడర్లు మైకుల ముంగటికి వచ్చేసార్లు మావిగన్ ముచ్చట్లే ఎల్లదీస్తుండ్రు. అయితే ఎవళ్ళెన్ని తీర్ల మాట్లాడినా అమరావతిని ఏం చేయలేరు అంటున్నారు కూటమి పార్టీల లీడర్లు. ఇట్లనే బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఉన్న సూర్యపల్లి దిక్కు కొత్త పాస్బుక్లు పంచిపెట్టనికి పోయిన సీఎం బాబు సారు మాజీ సీఎంను మంచిగానే అరుచుకుండు. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం గానీ పార్టీని సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి
ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. గంతేకాదు అమరావతి జోలికొస్తే ఊకునేది లేదన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఇక సీఎం సార్ ముచ్చట్లు అట్లుంటే వైసీపీ లీడర్లు పూటకోళ్ళు మైకుల ముంగట్టుకొచ్చి పొట్టు చాపిస్తుండ్రు. మావిగన్ అనే పేరు పసంद కాకపోతే రాజధానికి అయోధ్య అని పేరు పెట్టుకోండి కానీ గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మూడింటిని కలిపే రాజధాని చేయాలి అంటుండ్రు. అప్పులు చేసి బిల్డింగులు కట్టకుండా ఇప్పుడు ఉన్నదాన్నే వాడుకుంటే అయిపోయాయి కదా అంటుండ్రు. మావిగన్ అనేది వణుకు పుట్టేస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఎక్కువగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నాన్ని కలిపి మీరు రాజధాని చేయాలని చెప్పని ప్రతిపాదించారో ఆ ప్రతిపాదన ప్రతి ఒక్క ప్రజానికానికి ఆమోదయోగ్యమైన ప్రతిపాదన. దాని గురించి చర్చ బాగా నడుస్తున్న టైంలో డైవర్షన్ పాలిటిక్స్, అదేవిధంగా మీ ఎవరికి కూడా మీ కూటమి నాయకులు ఎవరికి కూడా నిద్రాహారాలు లేకుండా ఒక్కొక్కరు పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు అందరూ కూడా. ఇట్లా రెండు దిక్కుల లీడర్లకు రాజధాని ముచ్చట్ల మీద లాడాయి జోరుగా నడుస్తుంది. అటు సోషల్ మీడియాలో చూతా కొంతమంది అమరావతి అని, ఇంకింతమంది మావిగన్ అని కామెంట్లు రాసుకుంటా పంచాయతీ పెట్టుకుంటున్నారు. మరిగా ఇట్లా ఎంత దాకా పోతుందో ఏమో కథ చూడాలి. అది చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా కడితే పబ్లిక్ కు పనికి రావాలి. పంటలన్నీ పచ్చగా కావాలి. చుట్టూ 30 ఊర్లకు నీళ్ళ కష్టాలన్నీ పోవాలి. అందుకే సరైన జాగ చూసి సరైన ప్లాన్ గీసి సర్కారోళ్ళు బందోబస్తుగా కడుతుంటారు ప్రాజెక్టులు. అయితే అప్పుడప్పుడు మరిగా ఏమైతుందో ఎట్లయితుందో గానీ ఇగో గిట్ల లెక్క తప్పుతుంటాయి. పొట్టు లోళ్ళు అవుతుంటాయి. చూడుర్రి గొల్లపల్లి రిజర్వాయర్ కాడ గట్టినే నడిచింది కిరికిరి. పోలీసు వాళ్ళు వద్దంటే కోర్టు పర్మిషన్లు తెచ్చుకొని మరి వనపర్తి దిక్కు పోయినరు గులాబీ లీడర్లు. మరి ఊకెట్లుంటారు? రేవల్లి మండలంలో కడతాన్న గొల్లపల్లి రిజర్వాయర్ వద్దంటే వద్దన్నట్టు పంచాయతీ పెట్టిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు సారు, తతిమ గులాబీ లీడర్లంతా పోయి తొలుత ఇప్పటికే కట్టిన ఏదుల రిజర్వాయర్ ను చూసొచ్చిండ్రు. అటెనక ఇక సర్కారుల మీద బాణాలు వేసిండ్రు. ఓ దిక్కు ఏదుల రిజర్వాయర్ గంత ఎల్లడిగా ఉండగా మళ్ళా గొల్లపల్లి రిజర్వాయర్ కట్టే అవసరం ఏమొచ్చింది? ఒకటే జాగలో 2 రిజర్వాయర్లు ఏంటి కానీ సూటి పెట్టిండ్రు కారు పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు గొల్లపల్లి రిజర్వాయర్ కడితే 40,000 ఎకరాలకు పారకం అవుతుంది. అడ్డం పడకుండా అన్నట్టు చేయి పార్టీ వాళ్ళు కోపం అవుతుండ్రు. మరిగా ఎట్టెట్ట ముంగట పడుతుందో చూడాలి దాని కట్టుడు పని. ఇంకో ముచ్చట ఏంటిదంటే రిజర్వాయర్ ముచ్చట్లు మాట్లాడుకుంటేనే పని మంత్రుల మీద గట్టిగా బాణాలు వేసిండు మాజీ మంత్రి. 4 శాఖల అధికారులు ఇది ఇల్లీగల్ మైన్, అనుమతులు లేకుండా నడుపుతున్న మైన్ అని 4 శాఖల అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్ కు నోటీస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 4 శాఖల అధికారులు చెప్పింది తప్ప, పొంగులేటి చెప్పింది తప్ప, ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెప్పింది తప్ప, ఈ బాంబులేటి చెప్పింది తప్ప, మైనింగ్ మంత్రి చెప్పింది తప్ప, ఈ పొగరులేటి చెప్పింది తప్ప. ఇలా ఆయన సమాధానం చెప్పాలి. ఇక మాజీ మంత్రి ముచ్చట్లకు చేయి పార్టీ లీడర్లు మస్తు గరం అవుతుండ్రు. ఆధారాలు ఉంటే పట్టుకొని గాంధీ భవన్ కు రాని అన్నట్టు పిలిచిండు పిసిసి అధ్యక్షుడు. నిన్న పొంగులేటి గారు అన్ని రకాలుగా వివరణ ఇచ్చారు. నేను రెడీగా ఉన్నానని మాట చెప్పడం జరిగింది. చర్చకు సిద్ధమన్నారు, ఎంక్వైరీకి సిద్ధమన్నారు. ఇంకేం కావాలి? మీరు రండి, మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి, గాంధీ భవన్ తీసుకురండి, ఆధారాలు మాకు ఇవ్వండి. డెఫినెట్గా మేము దాని మీద తదుపరి చర్యలు ఉంటాయి. మీరు ఏ ఆధారం లేకుండా నిందలేస్తాము, పత్రిక వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది కాబట్టి మేము అన్నది రాస్తారు కాబట్టి ఇదైతే ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ఒక్క మహేష్ కుమార్ సారే కాదు, తతిమ చేయి పార్టీ లీడర్లు కూడా కారు పార్టీల మీద కోపానికి వస్తుండ్రు. మంత్రుల మీద వట్టిగా బట్టగాల్చి మీద ఎత్తాను అన్నట్టు గుస్స ఎత్తుండ్రు. అయితే గొల్లపల్లి రిజర్వాయర్ పంచాయతీ కనిపోయిన గులాబీ లీడర్లు దానికంటే ఎక్కువగా భూములు, మైనింగ్ ముచ్చట్ల మీదనే గట్టిగా మాటలు ఇరిసిండ్రు. మంత్రులకు సురుకులు పెట్టినట్టు చేసిండ్రు. చూస్తుంటే 2 పార్టీల లీడర్లకు రేపు మాటల యుద్ధం ఇంకింత గట్టిగానే అయ్యేటట్టుందా అనుకుంటారు ఇప్పుడు అందరూ. హలో, మేము ఫలానా బ్యాంకుకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాము, మీ పేరు మీద లోన్ వచ్చింది, ముందుగాల 2,000 కట్టాలి, ఇయ్యాలనే ఆఖరి, మళ్ళా రేపటికి ఈ ఆఫర్ ఉండదని నమ్మిస్తారు. అది నమ్మి వాళ్ళు పైసలు పంపియంగానే ఫోన్ కలవకుండా పెడతారు. ఇక అప్పుడు కానీ తెలియదు మోసపోయినామని. సరే, మా అసొంటోళ్ళను మోసం చేస్తుర్రు అంటే ఏమో అనుకుంటాం, కానీ ఏకంగా ఎమ్మెల్యేలకే సూటి పెట్టిర్రు గినడమ సైబర్ దొంగలు.
రైట్ సీదా ఎమ్మెల్యేకే సూటి పెట్టిర్రు సైబర్ దొంగలు. అవునంటే జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్కు లచ్చ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్కు ఇంకో లచ్చ, ఇద్దరికి చెరో లచ్చ తుట్టి పెట్టిర్రు దొంగ బడవేగాళ్ళు. నేను చెప్పుడు కాదు గాని ఎమ్మెల్యే సారే చెప్తుండే నూర్రి. ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ప్రోగ్రామ్ లో 40 మంది యువకులకు యువతులకు నియోజకవర్గ స్థాయిలో 10 లక్షల రూపాయలు సహాయం అందుతుంది. 5 లక్షల రూపాయలు గ్రాంట్ రావచ్చు. అదేవిధంగా 5 లక్షలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అదే రోజు లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 2,800 రూపాయలు కట్టాలని చెప్పేసి వారు చెప్తే అసలు ఏమీ ఆలోచించకుండానే నేను మా వైఫ్ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ పే అని ఉంటే ఆ ఫోన్ పే ద్వారా 40 మందికి సంబంధించిన 1 లక్ష రూపాయలు చెప్పేసి కొట్టడం జరిగింది. అది ఇన్నరా సెంటర్ గవర్నమెంట్ పెట్టిన వికసిత్ భారత్ పథకం కింద 10 లక్షల వరకు రుణాలున్నాయి కాబట్టి 40 మంది వరకు పంచుకోవచ్చు. ఇయాలనే ఆఖరి మనిషికొక్కళ్ళకి 2,500 లెక్కన కట్టాలని చెప్పిర్రట. సరే వాళ్ళ కార్యకర్తలకు ఆఖరికొస్తాయని 1 లక్ష రూపాయలు పంపించిండంట ఎమ్మెల్యే సారు. అటెంక తెలిసింది అది మోసమని. ఒక జనగాం ఎమ్మెల్యే సార్కే కాదు అటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్కు కూడా ఇదే ముచ్చట చెప్పిర్రట. ఆయన తాన కూడా 1 లక్ష గుంజిర్రట. నీ వీడియోలో మంచి ముద్రిన దొంగ ఉన్నట్టున్నాడు. చూడబోతే ఎమ్మెల్యేలకు సూటి పెడితే మోసం అనుకోరు, నిజమైతేనే చెప్తారు అని నమ్మగొల్పిండు, నిండా ముంచిండు. మరి ఇద్దరికి ఫోన్ చేసింది ఒకడే కావచ్చునో మరి చూడాలి పోలీసోళ్ళుగా సైబర్ దొంగల్ని ఎట్లా పట్టుకుంటారు అనేటిది. గాని దొరికితే తాతలకు తలవాళ్ళు గట్టిగా వస్తారు కావచ్చు పోలీసోళ్ళు. సాయి అంటే సాయి బస్తీ మే సవాల్ కాసుకోర్రి చూద్దాం నువ్వా నేనా. ఓ గిట్లా ఒక్కొక్కటి కాదు పొర్రి, ఇంకా చాలా మాటలే అనుకుర్రు. అదే అస్సాము, కేరళము, పుదుచ్చేరి 3 దిక్కుల ఎన్నికల ప్రచారం లగాతార్ నడిచింది. ఆఖరికి ఇప్పుడు ఓట్లేసే కార్యం కూడా వడిచింది. ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిర్రు, ఏలికి ఇంకంటించుకుర్రు. మరిగా ఓటర్లు ఏ పార్టీలను గెలిపిస్తారో ఏమైతుందో వెనక సిరిగి తెలుస్తుంది. గాని ముందైతే పోలింగ్ ఎట్లెట్లయిందో చూద్దాం పార్రి. పొద్దుగాలనే పోలింగ్ బూతుల కాడికి లైన్లు కట్టిండ్రు పబ్లిక్. అటు అస్సాము, కేరళము, ఇటు పుదుచ్చేరి 3 దిక్కుల ఓట్ల పండుగ జోరుగా నడిచింది. పబ్లిక్ పొట్టు పోయినరు ఓట్లేనికే. గిట్లనే పుదుచ్చేరి దిక్కు ఓటర్లకు స్వాగతం పలకనికే రోబోను పెట్టిండ్రు. అవి చూడర్రే సాంప్రదాయబద్ధంగా పట్టుబట్టలు కట్టుకొని పువ్వులు పట్టుకొని ఓట్లేనికి వస్తున్న ఓటర్లందరికీ స్వాగతం సుస్వాగతం అనుకుంటా అటు ఇటు తిరిగింది రోబోటు. ఓట్లేనికి వచ్చిన పబ్లిక్ అంతా రోబోను చూసి పరేషాన్ అయ్యిండ్రు. పోలింగ్ బూత్ కాడ రోబోను పెట్టిండ్రాట అనే ముచ్చట తెలిసి ఓటేనికే పెయి బరువైన వాళ్ళు కూడా రోబోను చూడనికే పోయి ఓటేసి వచ్చిండ్రాట. మంచి ఇగురవే చేసిండ్రు ఎలక్షన్ల ఆఫీసర్లు అనుకున్నారు పబ్లిక్. ఇది ఎట్లుంటే పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి సారు తొలుత ఇంటికాడున్న అప్ప పైత్యస్వామికి పూజలు చేసి ఓటేనికే పోయిండు. అయితే బుగ్గకార్ల కాదు, ముఖ్యమంత్రి RX100 మోటార్ సైకిల్ మీద ఎక్కి ఓటేనికే పోయిండు. 75 ఏండ్ల ఈడులో కూడా పెదవాన్సి జోరు చిన్నగా లేదు కదా అనుకున్నారు చూసిన వాళ్ళంతా. అటు కేరళ దిక్కు సినిమా హీరోలంతా ఓటేనికే గదిలి వచ్చిండ్రు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ ఎంట పెట్టుకొని పోయి ఓటేసిండు. అట్లనే ఇంకో పెద్ద హీరో మోహన్ లాల్ కూడా ఓటేసిండు. పుష్ప సినిమాల పోలీసు లెక్క యాక్టింగ్ చేసిన శకావత్ గదే హీరో పాదుపాజీలు కూడా యాది మరవకుండా పోయి ఓటేసిండు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్తుంటారు కదా, అందుకేనేమో కేరళ రాష్ట్రంలో ఓటింగ్ శాతం గట్టిగానే నమోదైందట. అటు అస్సాం దిక్కు కూడా ఓట్లు గట్టిగానే పడ్డాయి. మొత్తానికి తొలతమాలకల 3 జాగాలలో ఓట్లేసే కార్యం ఒడిసింది. అన్ని పార్టీలు మేం గెలుస్తామంటే మేం గెలుస్తాం అంటున్నాయి. మరిగా చూడాలే 3 దిక్కుల్లో ఎవరి కిస్మత్ అవుతుందో. వచ్చే నెల 4వ తారీఖున మావోయిస్టు ఉద్యమంలో ఉన్న నాళ్ళు ఇల్లు యాదికి రాదు, ఆకలి యాదికి రాదు. ఉద్యమం, ఆశయం, పార్టీ, పోరాటమే ఆయనోళ్ళు యాదికి రారు. అమ్మ నాయన ఆళ్ళు పిల్లలు ఎవ్వల కడికి పోరు. కానీ ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతోని అన్నల పార్టీ లేకుండా అయ్యేటాళ్లకు ఇన్నొద్దులు అడవులున్న అన్నలంతా ఇప్పుడు సొంతూళ్ళ కాడికి చేరుతుర్రు. సొంతూరుకు పోయిండు మాజీ మావోయిస్టు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ. ఆయన అసలు పేరు తిప్పిరి తిరుపతి. అన్నలలా కలిసినాక దళం పెట్టిన పేరు దేవ్జీ. జగిత్యాల జిల్లా కోరుట్ల అన్నది సొంతూరు. ఏం తక్కువ 40 ఏళ్లు అన్నలల్లా కలిసి ఈ నడుమ ఆపరేషన్ ఖగార్ తోని కర్రెగుట్టల్ని చుట్టుముట్టి కానొచ్చిన అన్నల్ని కాల్చి చంపుతుంటే దండులేని కాడ దండకారణ్యంలో ఉండి కూడా ఏం ఫాయిదా లేదని అటు ఇటుగా ఓ నెలన్నర కింద తెలంగాణ గవర్నమెంట్ ముంగట లొంగిపోయిండు దేవ్జీ. అప్పటి సంధి ఇప్పటి వరకు ఊళ్ళకి వచ్చిందే లేదు, పోలీసోళ్ల కనుసనల్నే ఉండే. ఆ అన్నాళ్లకు అలా సొంతూరుకు వచ్చిండన్నట్టు కాకుంటే లొంగిపోలేదనేటిది అన్న అంటున్న మాట.
లొంగిపోవడం అనేది ఉండదండి, జయాపజయాలు ఉంటాయి. బలాధిక్యత ఉన్నప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి, జయాపజయాలు ఉంటాయి. 40 ఏళ్ల పోరాటంలా అనుకున్న ఆశయాలు తీరినట్టేనా అని అడిగితే ఈ 4.5 దశాబ్దాలు 5 దశాబ్దాల పాటు మేము చేసినటువంటి దాంట్లో చాలానే సాధించినాము. అంతిమ లక్ష్యం మాత్రం సుదూర లక్ష్యంగానే ఉంది. అంటే ఇంకా అంతిమ లక్ష్యాన్ని అందుకోలేకపోయినాం అనేటిది దేవ్జీ అంటున్న మాట. ఇక ఇంతటితోని మీ ఉద్యమం ఆగినట్టేనానే అన్నా. మరి రూపాన్ని మార్చుకొని కొనసాగుతుంది. లీగల్ ఫ్రేమ్వర్క్ లో పనిచేస్తామని చెప్పినాం. తుపాకులు ఒక్కటే ఇడిచిపెట్టినాం, ఉద్యమం అయితే ఆగలేదంటుండన్నట్టు. బ్యాలెటే వద్దనేటి ఉద్యమంలోకెంచొచ్చిన అన్న ఇప్పుడు రాజకీయాలకు పోతుండొచ్చునో. ఏమైతే మళ్ళీ తిరిగి ఎన్నికలలో పాల్గొనాలనేటువంటిది మా పథకం కాదు. అంటే ఎమ్మెల్యేనో ఎంపీ మంత్రి కావడం అనేది మా ప్లాన్ కాదు. ఇప్పుడు బ్యాలెట్ అనేటువంటిది అది వేరే చర్చ. మేము లీగల్ పద్ధతుల్లో పనిచేస్తాము అని అన్నాం కదా, అది సరిపోతుంది. అట్లా అది ఇన్నరా చూడాలి మరిగా ముంగట ఎట్లా కొట్లాడతారు, ఏ తరీకల లీగల్ ప్రేములు పని చేస్తారనేటిది. ఇన్నొద్దులు పంట పండించుకునే తందుకు తిప్పలబడ్డారు. నీళ్లకు మందులకు యూరియా కొరకు అస్కులాడిర్రు. కూలికి కాయకిళ్ళు దొరకక అట్లా కొంత తిప్పలబడ్డారు. అటు తిప్పలబడి ఇటు తిప్పలబడి ఆఖరికి పంట పండిస్తే ఇప్పుడు పండిన పంట అమ్ముకుందానికి కూడా తిప్పలబడేటి కథ అవుతుంది రైతులకు. పాపం వడ్లు కోసిర్రు, కుప్పలు కోసిర్రు గాని ఐకేపీ సెంటర్లు పెట్టింది లేదు, రైతులు పండించిన వడ్లను కొన్నది లేదు. ఎప్పుడు వానలు పడతాయో తెలుస్తలేదాయే. అట్లనే పెట్టుకుంటే పండిన పంట అంతా ఆగం అవుతుందని అడ్డీకి పావు షేర్ అన్నట్టు దళార్లకు అమ్ముకునేటి కథ అవుతుంది. పాపం 60-70% అయిపోయిన తర్వాత ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెడితే ఏమైనా సుఖం ఉందండి. దళార్లకు అమ్ముకున్నాం. 1600కి 1700కి 1650 రూపాయల లెక్క దళారులు కొనుగోలు చేస్తున్నారు. అడ్డీకి పావు షేరు దుడ్డకు చెరిసగం అన్నట్టు దళార్లకు అమ్ముకుంటుర్రట. పాపం ఆవు మరి ఇప్పటికే సగం పడ వరి పొలాలు కోసుకునేది రైతులు. ఆ వడ్లను పట్టుకపోయి ఏడరాసులు పోసుకుంటారు. మరి కొనుగోలు కేంద్రాలు లేకుంటే ఓ కాడ నుంచి కోతలు అయిపోనొచ్చినా ఇంతవరకు కల్లాలే పెట్టరాయే. ఫస్ట్ పొద్దుపూట 1700 అని అన్నారు, తర్వాత 1650 అన్నారు. అది ఇప్పుడు గవర్నమెంట్ పెడతాంటే సుఖం ఉందండి. మాకు వడ్లు అయిపోయినాక మాకు గవర్నమెంట్కి ఏమైనా ఉపయోగం లేదుగా. పెట్టినాక అదే ఫస్ట్ గవర్నమెంట్ పెడితే మాకు 1800-1900 కొనేవాళ్ళే. సన్నాలే సాగు చేయమని చెప్పారు, సన్నాలే సాగు చేశారు. ఆ సన్నాలు సాగు చేసిన వడ్లని కొనేవాళ్ళు లేక బయట మిల్లర్ల దగ్గరికి పోవాల్సిన పరిస్థితులకు నెట్టబడుతున్నారు. ఎవరిని మందలిచ్చినా ఒకటే మాట, ఒడ్లు కొనేటి దిక్కులేదు, దళార్లకు అమ్ముకునుడు అవుతుంది. ఇప్పుడు పెడితే మాత్రం ఏం ఫాయిదా ఉంది? ఇదే మాట ఎవ్వలని అడిగినా అంతే కదా. మరి ఇదే సందని దళార్లు సొమ్ము చేసుకోబట్టిరి. నెరియా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలా ఇగింత ఎక్కువనే ఉందట. అడ్డీకి పావు షేర్ అన్నట్టు కొంటుర్రట వడ్లను. అదేందని అడిగితే ఇష్టం ఉంటే అమ్ము, లేకుంటే లేదు. ఇదే మాట. ఈడొక్క కాడనే కాదు, చాలా దిక్కులు ఇదే కథ. ఏం చేస్తారు మరి? సర్కార్ కళ్ళాలు పెట్టదాయే, ఎప్పుడు కొంటారో తెలియదాయే. కాదని కళ్ళంలో పోసుకుంటే ఈ చెడువానాలు ఎప్పుడు పడతాయో తెలియదాయే. అందుకే వచ్చిందే బిచ్చమన్నట్టు రైతులు అమ్ముకోబట్టిరి. ఈగనన్నా సర్కార్ కళ్ళాలు తెరుస్తుందో లేదో చూడాలి. దేశానికి ప్రధాని ఎట్లనో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో, నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎట్లనో, ఊరికి సర్పంచ్ అట్లా. అంటే ఊళ్ళో జనానికి ఏ తిప్పలు వచ్చినా సర్పంచ్ కాడికే వచ్చి మంచి షెడ్డలు చెప్పుకుంటారు ఊరోళ్ళు. ఖద్దరు బట్టలు వేసుకొని ఇంటి ముంగట కుర్చీ వేసుకొని కూర్చొని పంచాదులు చెప్తుంటాడు సర్పంచి అంటే. మరి ఈ సర్పంచ్ అన్న అట్లా కాదు లో, ఊరికి సర్పంచ్ అయినా పొట్టకూటి కొరకు పని చేసుకోక తప్పదు. మరి పిండి విసికిండు, బండ మీద వేసి పూరి దాల్చిండు, ముకుట్లేసిండు, పొంగినాక తీసి పక్కకేసిండు, అక్కులింత చట్నీ వేసుకొని తీసుకుపోయి కస్టమర్లకు ఇస్తుర్రు. ఏ హోటల్లో అయినా చేసేటిది గదే కదా. వాళ్ళ ఈ చంత్రం ఏముంది అని అంటారా? ఎందుకు లేదు. ఉత్త హోటల్ నడిపించేటోళ్ళు అయితే మేమెందుకు చెప్తాము? హోటల్లో వంటకాలు చేసేటి గీ అన్న సర్పంచు. హావ్ సర్పంచే, పేరు శంకర్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఉన్న కొత్త తండా సర్పంచ్. ఊరికి సర్పంచి హోటల్ ఎందుకు పని చేస్తున్నాడు అని అంటే ఆ హోటల్ అన్నదే. సర్పంచ్ అయ్యేతందుకంటే ముందుగల హోటలే నడిపించేటోడు ఉండేనట. ఇప్పుడు సర్పంచ్ అయినాక కూడా అదే పని చేస్తున్నాడు అన్నట్టు. అంటే పొద్దుగల హోటలు, అటెంక ఊళ్ళ పబ్లిక్ తిప్పలు అరుచుకున్నాడు. అంతేనా అనే అన్న? నా సొంత ఉపాధి హోటల్ ఉంది. నాకు హోటల్ పెట్టుకున్నా, హోటల్తో పాటు సర్పంచ్ చేసిన. హోటల్లో గంటసేపు ఉంటాను, మిగతా అన్ని టైంలో ఈ తాండలో ఉండి తాండలో పనిచేస్తున్నాను. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కూడా కడుతున్నాను. ప్రతిదీ తాండ కొరకు పాటు పడతాను. తాండ ప్రజల కొరకే పాటుపడి తాండ కొరకే పనిచేస్తాను. హోటల్లో ఉన్నప్పుడు గిట్లుంటాడు, సర్పంచ్ అవతారంలో ఉన్నప్పుడు గిట్లుంటాడు.
అంతేకాదు లో ఇంతకు మున్పోసారి ఆ ఊరికి ఉప సర్పంచ్ అయిండట గీ శంకరన్న. అప్పుడే ఆయన సొంత పైకంతోని ఊళ్ళకి గుడి కట్టించిండట కూడా. ఇవాళ రేపు లీడర్లకు పక్క పొంటుండేటి చోటా మోటా లీడర్లే ఖద్దరు బట్టలు ఈడవరు. కానీ ఏ మాట కమాట సర్పంచ్ అయినా నాదని అనుకోకుండా హోటల్లో పని చేస్తున్నాడంటే శంకరన్నను తారీఫ్ చేయాల్సిందే పోర్రి. ఇవన్నమాట న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.